గారు మీ పేరేంటి? ఎస్కే రహీం. ఓకే, ఫైన్. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? చక్కగా ఉందండి ఆయన పరిపాలన, మాకు నచ్చింది. అదేవిధంగా ఇప్పుడు పింఛన్ అనేది 4,000 చేస్తున్నారు కదా, 4,000 చేసి మాట నిలబెట్టుకున్నాడా లేదా చంద్రబాబు నాయుడు? చక్కగా 4,000 ఇస్తానన్నాడు, 4,000 ఇస్తున్నారు. బాబాయ్ ఎందుకు నచ్చింది చంద్రబాబు నాయుడు పరిపాలన చక్కగా ఉంది అంటున్నావు? చక్కగా ఉందంటే ఇప్పుడు మాకు జనాలకి ఇబ్బంది లేకుండా, మా ముసలోళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా పరిపాలిస్తున్నారు. ఎందుకు వాళ్ళు వస్తున్నారా ఫంక్షన్ ఇవ్వడానికి, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? వాళ్ళే వస్తున్నారు, వాలంటీర్స్. అదేవిధంగా 4,000 చేయడం వల్ల కొడుకుల మీద ఆధారపడకుండా మీకంటూ చేతి ఖర్చులు ఉంటున్నాయి 4,000. మాకు 4,000 చేతి ఖర్చులకు ఉంటున్నాయి, 1,000 రూపాయలు మిగులుతున్నాయి. ఇప్పుడు అంటే అప్పుడు 3,000 ఇచ్చారు కదా, ఈ 1,000 రూపాయలు ఇంకా అదనంగా ఒకటి మాకు కొద్దిగా మిగులుతున్నాయి. 1,000 రూపాయలతో మందులు అవి కొనుక్కోవడానికి అన్ని సౌకర్యంగా ఉన్నాయి. 3,000 మందులకు అవుతాయి, 1,000 రూపాయలు మిగులుతున్నాయి. రోజుకి 100 రూపాయలు చొప్పున వాడుకుంటారా? లేదు, 100 రూపాయలు అవుతాయి, మందులకే అవుతున్నాయి 100 రూపాయలు రోజుకి. మరి ఇప్పుడు ఎంత ఉంది? బాగానే ఉందిగా చంద్రబాబు నాయుడు పరిపాలన? హెల్త్ బాగానే ఉంది, ఆయన దయ వల్ల చక్కగా ఉంది. రోడ్లు పడుతున్నాయా? రోడ్లు అవన్నీ మేము వెళ్ళి చూస్తామా? చేస్తారని నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం? మరి మంచి చేసిద్దా? ఏమో దానివల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు, కానీ మేము వెళ్ళి చూసింది లేదు. ఎందుకు బాబాయ్ మీరేమి ఈ ప్రభుత్వం బాగాలేదంటున్నారు, మరి అపోజిషన్ వాళ్ళు ఏమో బాగుందని అంటున్నారు, మీరు అపోజిషన్ వాళ్ళు ఏమో అసలు ఏం బాగుంది, ఏం చేస్తున్నారు ప్రజలకు వాళ్ళు చెప్పుకుంటారమ్మా. వాళ్ళు పరిపాలించారు 5 ఏళ్ళు, మాకు పింఛను పెంచాడు ఆయన కూడా, నెలకి సంవత్సరానికి 2,500. అది బాగా అనిపించిందా, ఇది బాగా అనిపించిందా? నాకు ఇది బాగా అనిపిస్తుంది. అది పరిపాలన గురించి ఒక మాటలు ఏం చెప్తావు? ఒక మాటలు అంటే బాగుందని చెప్తా అంతే. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? బాగానే ఉందండి, లేని వాళ్ళకి పింఛన్ పెంచారు, అమ్మబడి వేయలేదని జనాలు అందరూ నోట్లో నాంతుంది. అదే అమ్మబడి వేయలేదు, 1,500 వేస్తానని అది కూడా వేయలేదు సార్. సో ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా? ఈ ప్రభుత్వం మీద నమ్మకం వస్తాయి సార్, తెలుగుదేశం వ్యక్తి వస్తాయి సార్. ఎందుకంత నమ్మకం అండి తెలుగుదేశం మీద? చేస్తా, పోయినసారి 10 సంవత్సరాలు చేశారు, బాగానే చేశారు కదా సార్. 5 సంవత్సరాలు ఈయన చేశారు, ఏం లాభం? అన్ని అప్పులు పెట్టేశారు, జనాల మీద ఎంత లక్షల అప్పులు ఉన్నాయి కదా సార్. మరి అదే విధంగా వీళ్ళు కూడా ఇస్తున్నారు కదా, ఉచితంగా ఇస్తున్నారు కదా, వీళ్ళు కూడా అప్పులు చేస్తారేమో. అప్పులు చేయరు కాబట్టి ఆయన కొంచెం ఆలస్యం అవుతుంది. అప్పులు చేస్తే అదే ఎప్పుడో అమ్మబడిలాగా ఆయనలాగా ఫస్ట్ ఇచ్చేసేవాళ్ళు. అదేవిధంగా ఈ రోజు చూస్తున్నట్లయితే అమ్మ, అంటే ఈ ప్రభుత్వం రోడ్ల మీద ఫోకస్ చేసింది కదా, రోడ్లన్నీ కంప్లీట్ అయిపోవాలి, సంక్రాంతి పండుగ లోపు, క్రిస్మస్ దాటిన తర్వాత కానీ కంప్లీట్ అయిపోవాలి అన్నారు. రోడ్లు అనేది ఫోకస్ అనేది మంచిదే అంటారా ఆలోచన? రోడ్లు బాగుంటేనే కదా బండ్లు అవన్నీ నడుస్తాయి, బాగానే ఉండాలి సార్, రోడ్లు వేయాలి. అమ్మ ఎందుకు అంత నమ్మకం అసలు ఈ ప్రభుత్వం మీద? మరి అపోజిషన్ వాళ్ళేమో ఈ ప్రభుత్వమే బాగాలేదు, అసలు ప్రజలకు ఏమీ చేయట్లేదు, ఏ పథకాలు సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నారు కదా కనీసం అని అంటున్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి. అప్రమేషన్ అంటే మేడం, అది వాళ్ళు ఇది ఫ్యాన్ గుర్తు వాళ్ళు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. ఎలక్షన్ అదే చంద్రబాబు నాయుడు కోపంతో అలా మాట్లాడుతున్నారు, కానీ ఈ ప్రభుత్వం మంచి 10 సంవత్సరాలు చేశారు, ఎంత బాగుండేది. అభివృద్ధి అనేది ఉండిద్ది అంటారా అమ్మ? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఐటీ కంపెనీస్ అనేది తీసుకొస్తారంటారా? అన్ని తీసుకొస్తారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. ఇదే మన ఏదో ముందుగా తెలంగాణ అదే సిటీ ఏదండి, అమరావతి చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళే చేస్తారు కంపల్సరీగా. నమ్మకం ఉందా? నాకు నమ్మకం.